నీట్ ఫలితాల విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. నీట్ ఫలితాలు విడుదల చేయవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 4న దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్స్ జరిగాయి. చెన్నైలోని అవడి సెంటర్లో నీట్ రాసిన విద్యార్థులు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఇక 45 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాము పూర్తి స్థాయిలో ఎగ్జామ్ రాయలేకపోయామని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలను కోర్టు ఆదేశించింది. ఫలితాలను ఈలోగా విడుదల చేయకూడదని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే నీట్ ఫలితాలను విడుదల చేయవద్దని మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులిచ్చింది. మరోవైపు మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా నీట్ ఫలితాలపై స్టే ఇచ్చింది. నీట్ ఫలితాల విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. నీట్ ఫలితాలు విడుదల చేయవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 4న దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్స్ జరిగాయి. చెన్నైలోని అవడి సెంటర్లో నీట్ రాసిన విద్యార్థులు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. 45 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాము పూర్తి స్థాయిలో ఎగ్జామ్స్ రాయలేకపోయామని పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కార్తీక్, అంటే నీట్ ఫలితాల మీద మద్రాస్ హైకోర్టు స్టే విధించడం కూడా జరిగింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ కూడా నీట్ పరీక్షల మీద కూడా ఏదైతే స్టే విధించినటువంటి పరిస్థితి, ఈ నెల 4వ తారీఖున దేశవ్యాప్తంగా ఈ యొక్క నీట్ పరీక్ష అనేది కూడా జరగడం కూడా జరిగింది. అయితే చెన్నైలోని ఆవిడి విద్యుత్ సెంటర్ లో విద్యుత్ సరఫరా అంతరాయం కావడం వల్ల దాదాపు 40 నిమిషాల వరకు కూడా పరీక్ష రాయలేకపోయామని చాలా మంది విద్యార్థులు కూడా హైకోర్టును ఆశ్రయించాడు. కేంద్ర ప్రభుత్వం దీని మీద విచారణను కూడా కోరడం కూడా జరిగింది. అయితే ఫలితాలను పూర్తి స్థాయిలో జూన్ 2వ తారీఖు వరకు కూడా విడుదల చేయొద్దంటూ కూడా మద్రాస్ హైకోర్టు కాసేపటి క్రితమే స్టే విధించినటువంటి పరిస్థితి. అయితే ఇదే ఫలితాల మీద గతంలోనూ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఆ యొక్క ఫలితాల మీద కూడా స్టే విధించడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయి విచారణ తర్వాత అక్కడ ఏం జరిగింది, దాని తర్వాత మాత్రమే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కార్తీక్.